హాయ్ ఎవ్రీవన్. మనకి నేచర్లో ఉండేటువంటి డిఫరెంట్ మెటీరియల్స్, సబ్స్టెన్సెస్ కావచ్చు, ఎలిమెంట్స్ కావచ్చు, వాటిని మనం ఫిజిక్స్లో ఉండేటువంటి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్గా మనం కేటగరైజ్ చేయొచ్చు. ఒకటి మనకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే లైట్ని బేస్ చేసుకుని, అదేవిధంగా హీట్ని బేస్ చేసుకుని, ఎలక్ట్రిసిటీని బేస్ చేసుకుని, ఇలా మనకి మెటీరియల్స్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేస్తాం. దాంట్లో మనకి లైట్ని బేస్ చేసుకుని మనకు ఉండేటువంటి మెటీరియల్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్, ఒపాక్. పారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు అని 3 రకాలుగా వర్గీకరిస్తాం. అదేవిధంగా మనకి ఎలక్ట్రిసిటీలోకి వచ్చినట్లయితే కూడా అక్కడ కూడా కరెంట్ని బేస్ చేసుకుని 3 రకాలుగా మనం కేటగరైజ్ చేయొచ్చు. ఆ 3 రకాలు ఏంటి అంటే కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. వాహకాలు, బంధకాలు, అర్ధవాహకాలు అని 3 రకాలుగా అక్కడ కూడా మనం వర్గీకరిస్తాం. ఇక ఉష్ణ ధర్మాన్ని తీసుకున్నట్లయితే దీనిలో 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి ఉష్ణ వాహకాలు అని, రెండోది ఉష్ణ బంధకాలు. ఇక్కడ కూడా ఏంటంటే కండక్టర్స్, ఇన్సులేటర్స్ అనే పేరుతోనే పిలుస్తాం. ఇక మనకి ఈ 3 ప్రాపర్టీస్తో పాటు మ్యాగ్నెటిజంకి సంబంధించి కూడా, మ్యాగ్నెటిక్ క్యారెక్టర్కి సంబంధించి కూడా డిఫరెంట్గా మనం క్లాసిఫై చేయొచ్చు. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, అయస్కాంత పదార్థాలు, అనయస్కాంత పదార్థాలు అంటాం. దాంట్లో నుంచి మనకి డయా, పారా, ఫెర్రో అనేటువంటి డిఫరెంట్ టైప్స్తో మనకున్నటువంటి నేచర్లో అవైలబుల్గా ఉన్నటువంటి మెటీరియల్స్ని డిఫరెంట్ టైప్స్గా మనం ఈ 4 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని, అంటే 4 ఫిజిక్స్కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఫుల్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. త్వరలోనే మీకు అందుబాటులోకి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ అచ్యుత.